మహాపరినిర్వాణము. బుద్ధుడు తన 80వ ఏట క్రీస్తు పూర్వం 483లో కుశీనగరానికి వెళ్ళడం జరిగింది. ఈ ప్రాంతంలో చండాలుడు చెడిపోయిన పంది మాంసమును బుద్ధునికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ మాంసం తిని అజీర్తి సమస్యతో వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున రావి చెట్టు కింద మహాపరినిర్వాణము లేదా మరణం చెందాడు. ఇక్కడ ప్రధానంగా చూడండి, ఒక చెడిపోయిన పంది మాంసం తిన్నాడు అంటున్నాము. రైట్, ఎందుకు తిన్నాడు? మనకి గౌతమ బుద్ధుడికి అక్కడ తెలుసు అది చెడిపోయింది అని చెప్పేసి. రైట్, చెడిపోయిన పంది మాంసాన్ని ఎందుకు తిన్నాడు అంటే అక్కడ ఇచ్చింది ఎవరు? చండాలుడు. చండాలుడు మనము మలివేద కాలంలో చెప్పుకున్నాము, బ్రాహ్మణ తల్లికి శూద్ర పురుషుడికి పుట్టినవాడు చండాలుడు, అంటరానివాడు. ఒక అంటరానివాడు ఇచ్చిన మాంసాన్ని వ్యతిరేకించాడు అంటే అర్థము అంటరానితనాన్ని పెంచి పోషించినట్లు అవుతుంది. అంటరానితనాన్ని పెంచి పోషించినట్లు అవుతుంది కాబట్టి గౌతమ బుద్ధుడు దాన్ని నిరాకరించలేకపోయాడు.